రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో మే 4వ తారీఖు నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 40-45 సంవత్సరాల కుహనా సెక్యులరిస్టు పరిపాలన బంగ్లాదేశీ చొరబాటుదారులకు ఆ రాష్ట్రాన్ని స్వర్గధామం చేసేసింది. వచ్చిన వారికి వచ్చినట్టుగా అధికార పత్రాలు సమకూర్చేటటువంటి కుటీర పరిశ్రమలు నెలకొన్నాయి. వాళ్ళకి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేయటము, ఆ ఓట్ల కోసము కుహనా సెక్యులర్ పార్టీలు నేల నాకటానికి సిద్ధం కావడం, ఇదంతా పాకిస్తాన్లో మనకి కనిపించింది. అయితే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో కనిపించింది. మే 4వ తారీఖున పరిస్థితి మారిపోయింది. మే 4న శుభేందు అధికారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ని చెత్తబుట్టలో పారేసింది. ఆ తరువాత అక్కడ వచ్చినటువంటి మార్పు, మొట్టమొదటిది కొత్త బంగ్లాదేశీ పశ్చిమ బెంగాల్లోకి రావడం లేదు. అక్రమ మార్గంలో సక్రమ మార్గంలో పాస్పోర్ట్లు తీసుకుని ఎలాంటి అధికార పత్రాలు లేకుండా బంగ్లాదేశీయులు ఇష్టారాజ్యంగా ప్రవేశించేటటువంటి పద్ధతి పూర్తిగా ఆగిపోయింది. ముఖ్యంగా సౌత్ 24 పరగణ, 24 పరగణ అంటారు. సౌత్ 24 పరగణ నుంచి అక్కడ ఉన్నటువంటి సుందర్బన్ యొక్క మర అడవులు, ద్వీపాలు, వీటిని ఉపయోగించుకుని చాలామంది రావడము, ఆ తర్వాత వచ్చి రాగానే వాళ్ళని మాల్దా, ముర్షిదాబాద్ ఉత్తరాన ఉన్నటువంటి జిల్లాలకి తరలించటము, అక్కడ వీళ్ళకి రకరకాల పత్రాలు చేయించడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఈ చొరబాటు పూర్తిగా ఆగిపోయింది. ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు కొత్తగా క్యాండిడేట్లను సరిహద్దు దాటించేటటువంటి పనిని మానుకున్నారు. రెండవ విషయం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికే చొరబాటు చేసినటువంటి బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో ఓటర్ల జాబితాలో పేర్లు పొందారు, కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో దొరికిపోయారు, పత్రాల్ని చూపించలేకపోయారు. ఆ తరువాత 2-3 చోట్ల పత్రాలు ఉన్నటువంటి వీళ్ళు దాదాపు 50 లక్షల మంది పశ్చిమ బెంగాల్ని వదిలేసి సొంత ఊళ్ళకి వెళ్ళారు. మొదట్లో బంగ్లాదేశ్కి చెందినటువంటి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ దీన్ని వ్యతిరేకించేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో తుపాకీలు కూడా గురిపెట్టారు. అయితే భారతదేశము ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చాలా స్పష్టంగా మాట్లాడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఏ సరుకులు రవాణా చేయాలన్నా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మోంగ్లా ఎయిర్పోర్టు దానికి సరిపోదు. పర్యవసానంగా వీళ్లకు కోల్కతా నుంచే తమ సరుకుల్ని పంపించాలి. భారతదేశానికి చెందిన పెద్ద పెద్ద కంటైనర్లో తమ వస్తువులు, మన వస్తువులతో పాటు కొద్దిగా జాగా ఉంటే బంగ్లాదేశ్ వస్తువుల్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. కేవలం బంగ్లాదేశ్ వస్తువులతో ఒక కంటైనర్ వెళ్ళాలంటే 2-3 నెలలు ఆగాలి. దాంతో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి భారతదేశము మాతో పాటు కలిసి ఉంటే తప్ప మీకు ఈ సదుపాయాలు కలగవు. కాబట్టి మీరు మీ దేశానికి చెందినటువంటి పౌరుల్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి అన్నారు. దాంతో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కూడాను స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ఎవరైనా బంగ్లాదేశీలు తిరిగి వస్తే వాళ్ళని చప్పుడు చేయకుండా స్వీకరించమని ఆదేశాలు వచ్చాయి. దీంతో మొత్తము పశ్చిమ బెంగాల్లో ఏ ఇకోసిస్టమ్ అయితే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి పత్రాలు సృష్టించటము, పాత డేట్లతోటి బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడము, పాత డేట్లతోటి స్టడీ సర్టిఫికెట్లను ఇవ్వడము, పాత డేట్లతోటి ఇళ్లలో అద్దెకి ఉన్నట్టుగా పత్రాలు సృష్టించేటటువంటి మొత్తము ఈ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని శుభేందు అధికారి ప్రభుత్వము పూర్తిగా డిస్మాంటిల్ చేసింది. ఆ రకమైన పనులకు పాల్పడుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తోంది. వాళ్లకు కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తున్నాయి. అదే కాకుండా యూరప్లో ఉన్నటువంటి కొన్ని ముస్లిం సంస్థలు ఈ బంగ్లాదేశీ చొరబాటును ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాన్ని చాలా పెద్ద ఎత్తున చేశాయి. వాటికి ఇటీవల అమిత్ షా FCRA నిబంధనల్ని కఠినతరం చేసి విదేశీ డబ్బు బెంగాల్కి కానీ బంగ్లాదేశ్ కూడా రాకుండా ఆయన నిరోధించగలిగారు. పర్యవసానంగా ఈ సంస్థలన్నీ కూడాను ఖాళీ జేబులు, పై డాబులతో మిగిలిపోయినాయి. చేయగలిగింది ఏమీ లేదు. పర్యవసానంగా మొత్తము
ఇటు రప్పించే ఎకోసిస్టము, రప్పించిన తర్వాత పత్రాలు సృష్టించే ఎకోసిస్టమ్, ఈ రెండూ ధ్వంసమయ్యాయి. ఈ రెండూ ధ్వంసమైనటువంటి పర్యవసానంగా కొత్తవాడు ఈ దేశంలోకి రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 50 లక్షల మంది బంగ్లాదేశీల్ని తరిమి వేశారు. బంగ్లాదేశ్ తడి చప్పుడు కూడా చేయటం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ మనుగడ, ఆర్థిక మనుగడ భారతదేశం మీద ఆధారపడింది. దీని మీద ఇష్యూ గనక చేసినట్టయితే మొదటికే మోసం వస్తుందన్నటువంటి భయము ఆ ప్రభుత్వం, ముఖ్యంగా తారకుర్ రహమాన్ ప్రభుత్వానికి కలిగింది. దాంతో బీజీబీ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ కూడా ఇదివరకులాగా ప్రతిదాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేయటం లేదు. మొత్తం మీద రోజుకి 10,000 మంది చొప్పున భారత్ వీడి బంగ్లాదేశ్కి వెళ్తున్నారని చెప్పి ఒక అనఫీషియల్ అంచనా వచ్చింది. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. మొత్తం మీద శుభేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ గొప్ప మార్పు వచ్చింది. 50 లక్షల మంది ఇప్పటికే వివిధ మార్గాల్లో తమ సొంత దేశానికి వెళ్ళారు. బతుకుంటే బలుసాకు తినొచ్చు అన్నటువంటి భావనతో ఇది ఒక రకంగా బంగ్లాదేశీయుల్ని పంపించలేము, వాళ్ళకి ఇక్కడ అన్ని అధికారాల్ని కల్పించాలనేటటువంటి కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీల ఇన్నాళ్ల కుట్రలు కుహకాలకు లాగి లెంపకాయ కొట్టినట్టుగా ప్రక్రియ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా